Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురం వర్మ టీడీపీలో ఉండడం అనుమానమే. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాని కర్మ అని ఘాటు కామెంట్ చేశారు. ఈ మాట అన్నది వర్మ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే ఎమ్మెల్సీ పదవి దక్కక తీవ్ర ఆవేదనలో వర్మ ఉన్నారు. ఇలాంటి సమయంలో పుండి మీద కారం చల్లినట్లుగా నాగబాబు కామెంట్స్ ఉన్నాయి. వర్మపై నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గెలుపులో జనసేన మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాల పాత్ర లేదని నాగబాబు సభా వేదికగా ప్రకటించారు. పిఠాపురంలో వర్మను అణచివేయడం ద్వారా టీడీపీని తొక్కి నార తీయొచ్చనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడినట్లయింది. తన భవిష్యత్తును తేల్చుకోవాల్సిన సమయం వర్మకు ఆసన్నమైంది. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ పెట్టి తనను అవమానించేలా రెచ్చగొట్టేలా నాగబాబు మాట్లాడడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నాగబాబు కామెంట్స్పై టీడీపీ స్పందించకపోతే వర్మను బయటికి పంపాలని ఆ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు అనుకోవాలి. వర్మను జనసేన పెద్దలే అవమానిస్తుంటే మౌనం పాటించడం టీడీపీకి రాజకీయంగా మంచిది కాదు. ఇలాగైతే టీడీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.